ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ నా వందనాలు. మరి యూట్యూబ్‌ని వీక్షిస్తున్న నా ఆత్మీయులందరికీ కూడా క్రీస్తు వారి పేరట వందనాలు. మరి ఈరోజు బైబిల్ గ్రంథములో నుంచి కొన్ని విషయాలను, మన ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగకరమైన విషయాలను మనము చాలా జాగ్రత్తగా నేర్చుకుందాం. వాక్యం వినేటప్పుడు చాలా జాగ్రత్తగా నేర్చుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు అంటే వాక్యం వినేటప్పుడు మనకి వేరే ఆలోచనలు, వేరే తలంపులు, వేరే జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయి అనుకోండి, మనకు అస్సలు అర్థం కాదు వాక్యం. అందుకే వాక్యాన్ని వినేటప్పుడు మరి చాలా జాగ్రత్తగా నేర్చుకోవటానికి మనము ప్రయత్నం చేయాలి. బైబిల్ గ్రంథంలో నుండి ఎన్నో విషయాలను ఈరోజు మనము నేర్చుకోగలిగితే, ఎన్నో విషయాలను ధ్యానించగలిగితే, మన జీవితానికి సంబంధించిన విషయాలు, ఎన్నో విషయాలు బైబిల్లో మనకి జ్ఞాపకం చేస్తుంటాయి. అందుకే ఎప్పుడు కూడా మనకి ఏదైనా సందేహం కలిగిందనుకోండి, సందేహాన్ని మరి క్లారిఫై చేసుకోవటానికి, పరిపూర్ణం చేసుకోవటానికి మరి మనం బైబిల్ దగ్గరికి రావాలి. బైబిల్ దగ్గరకు వచ్చి మన సందేహాలను, సమస్యలను పరిష్కరించుకోవటానికి, క్లారిఫికేషన్ చేసుకోవటానికి మనం కూర్చోవాలి. బైబిల్ చెప్పని సంగతులంటూ ఏమీ లేవు ప్రియులారా. అన్ని విషయాలను మనకి బోధించింది, అన్ని విషయాలను మనకి జ్ఞాపకం చేసింది. అలాంటప్పుడు మరి దేవుని వాక్యం దగ్గరికి మనిషి రాకపోగా, దేవుని వాక్యం దగ్గరికి మనిషి అలవాటు లేక, మరి ఈరోజు ఎన్నో సమస్యలతో మనిషి సతమతమైపోతున్నాడు. మనిషికి సమాధానం లేక ఈరోజు మనిషి నిలకడ జీవితాన్ని కోల్పోయాడు అని చెప్పచ్చు. సమాధానం లేక నిలకడ జీవితాన్ని కోల్పోయాడు. చూడండి, ఈరోజు మనిషి ఒక దగ్గర ఆగలేడు, ఒక దగ్గర కూర్చోలేడు, ఒక దగ్గర నిలబడలేడు, ఒక దగ్గర ఉండి కాసేపు మాట్లాడలేడు ప్రియులారా. ఏదో అన్ని త్వరగా అన్నట్లుగా మనిషి నిలకడలేని జీవితాన్ని తెచ్చుకున్నాడు. అంటే అసలు ఈ మనిషి ఇలాగ ఎందుకు మారిపోయాడు? ఈరోజు మనం కాస్త ఆలోచిద్దాం. ఎందుకంటే నీ జీవితంలో, నా జీవితంలో జరుగుతున్న ప్రతీది కూడా ఇవే సమస్యలే. ఇంట్లో మనశ్శాంతి లేదని, ఆఫీసులో మనశ్శాంతి లేదని, మరి బంధువిరకములో మనశ్శాంతి లేదని, కుటుంబములో మనశ్శాంతి లేదని, ఎక్కువగా మనిషి మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు, మానసికంగా బలహీనపడిపోతున్నాడు. అందుకే బైబిల్లో ఉంటున్న ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా మనం ఆలోచిస్తున్నప్పుడు, నిజంగా ఏ విషయంలో మనల్ని బైబిల్ బలపరుస్తుంది, ఏ విషయంలో మనల్ని బైబిల్ నిలబెడుతుంది? మన బలహీనతలు యందు మనల్ని దేవుడు బలపరిచే దేవుడు కదా. అలాంటప్పుడు దేవుడికి మన బలహీనతలు చెప్పుకోవటానికి మనం ఎందుకు సిగ్గుపడుతున్నాం ఈరోజు? దేవుడికి మన సమస్యలు చెప్పుకోవటానికి ఎందుకు సిగ్గుపడుతున్నాం ఈరోజు? ఏమండి, ప్రపంచంలో ప్రతి వాళ్ళకి ఒక్కొక్క సమస్య ఉంది ఈరోజు. ప్రతి వాళ్ళకి ఒక సమస్య, ప్రతి వాళ్ళలో ఒక బలహీనత, ఒక సమస్య అందరిలో ఉంది. మరి అందరిలో ఉన్నప్పుడు అందరూ దేవుడి దగ్గరికి రావాలి కానీ, దేవుడి దగ్గరికి రాకుండా వాళ్ళ సమస్యలను వాళ్ళే పరిష్కరించుకోవటానికి ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళ సమస్యలను వాళ్ళే పరిష్కరించుకోవటానికి ప్రయత్నం చేస్తూ చివరికి పరిష్కారానికి, మరి సమస్యకు పరిష్కారము దొరకలేక సతమతమైపోతుంటారు, జీవితంతో చెలగాటం ఆడుకుంటారు, చివరికి జీవితాన్ని ముగించుకునే త్రావులు వెతుకుతుంటారు ప్రియులారా.
అందుకే చాలా జాగ్రత్తగా నీవు ఆలోచించాలి. నువ్వైనా నేనైనా జీవితం అంటే మాటి మాటికి వచ్చేది కాదు. జీవితం అంటే మళ్ళీ మళ్ళీ తెచ్చుకునేది కాదు సుమా. దేవుడు ఒకసారి ఇచ్చిన జీవితము ఎంత విలువైన జీవితం అంటే మళ్ళీ మళ్ళీ దొరకని జీవితము, మళ్ళీ మళ్ళీ రాని జీవితం. అసలు ఈ భూమి మీద మన జీవితాన్ని దేవుడు అనుగ్రహించాడు అంటే అసలు దీనికి ఎంత విలువ ఉందో, ఎంత కిమ్మతుందో మనకు తెలియదు ప్రియులారా. అందుకే సమస్యలే పెద్దవనుకుంటున్నారు కానీ సమస్యలకి మించినది ఏమి లేదనుకుంటున్నారు. కానీ ప్రతి సమస్యకు దేవుడు ఏదో ఒక ప్రతి సమస్యకు ఏదో ఒక దేవుడు పరిష్కారాన్ని ఖచ్చితంగా పెట్టాడు. ఓకే, 100 ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఒకటే అని బైబుల్ మనకి సమాధానం చెప్పింది. 100 ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, 100 సమస్యలు ఉండొచ్చు. 100 సమస్యల్ని ముందు పెట్టుకొని నువ్వు కూర్చున్నావనుకో, 100 సమస్యలు నువ్వు ఆలోచించుకొని కూర్చున్నావనుకో, నీ బ్రెయిన్ పనిచేయదు, నీ ఆలోచనలు పనిచేయవు, నీ జీవితం పనిచేయదు. అందుకే చావాలని నిర్ణయాలు తీసుకుంటుంటావు. కాబట్టి ఎన్నో సమస్యలకి పరిష్కారం అనేది మనుషులు కాదు, బైబుల్ పరిష్కారం. 100 ప్రాబ్లమ్స్కి 1 సొల్యూషన్ అన్నట్లుగా నీ 100 సమస్యలకి ఒక కారణం, నీ సమస్యలకి నీ ప్రాబ్లమ్స్కి సమస్యలన్నిటినీ కూడా పరిష్కరించుకోవటానికి చూపించే ఏకైక గ్రంథమే ద బైబుల్. మరి ఈ గ్రంథాన్ని మనం ముందు పెట్టుకొని చదువుతున్నప్పుడు, ఈ గ్రంథాన్ని మనం ముందు పెట్టుకొని ఆలోచిస్తున్నప్పుడు అసలు మన సమస్యలేంటి ఈరోజు కదా, మన సమస్యలేంటి, అసలు మన సమస్యలు ఏంటి అని సమాజాన్ని అడిగితే అసలు ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య. ఒకరికేమో ఆర్థిక సమస్య, ఇంకొకరికేమో అనారోగ్యం సమస్య, ఇంకొకరికేమో పెళ్లి సమస్య, ఇంకొకరికేమో పిల్లల సమస్య, ఇంకొకరికేమో సమాజంతో సమస్య, ఇంకొకరికేమో స్నేహితులతో సమస్య, ఇంకొకరికేమో చెడ్డ అలవాట్లతో సమస్య. చూడండి, ఒక్కసారి ఆలోచించండి. జాబ్ సమస్య, కుటుంబ సమస్య, ఎన్నో ప్రాబ్లమ్స్ ఈరోజు మనిషి ఫేస్ చేస్తున్నాడు. ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు ఇవన్నిటికీ కూడా 100 ప్రాబ్లమ్స్కి 1 సొల్యూషను అని బైబుల్ మనకి బోధిస్తున్నప్పుడు మనము దేవుడి దగ్గరికి ఎందుకు రావటం లేదు? మీరు ఆలోచించండి. ఎన్ని సమస్యలు ఉన్నాయి మన దగ్గర. ఆర్థిక ఇబ్బంది, కుటుంబపు ఇబ్బంది, ఎందరితో మనకు ప్రాబ్లము, ఎన్నిటితో మనకు ప్రాబ్లము. ఇన్ని ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటున్న నీవు ఏ ఒక్క రోజైనా నన్ను పుట్టించిన దేవుడు, నన్ను కాపాడుతున్న దేవుడు, నన్ను నిలబెట్టిన దేవుడు, నన్ను కన్న తల్లి గర్భములో 9 మాసాలు రూపమిచ్చిన దేవుడు నా సమస్యల గురించి ఆలోచించడాన్ని ఒక్కసారి ప్రశ్నించగలుగుకున్నావా? ప్రశ్న వేయగలుగుకున్నావా నీకు నీవే? లేదు. సమస్యలు రాగానే సతమతమైపోవటం, సమస్యలు రాగానే మనిషి కుంగిపోవటము, ఏదో ట్రైన్ కింద పడి చావటము, కెరోసిన్ వేసుకొని పోసుకొని తగలబెట్టుకోవటము, లేకపోతే బ్లేడ్లతో కోసుకోవటము, లేకపోతే చాకులతో కటింగ్లు చేసుకోవటము. ఇలాంటివన్నీ ఎప్పుడు చేయకూడదు. ఇలాంటివి ఎవరు చేస్తారంటే పనికి మాలిన వాళ్ళు చేస్తారు. చిన్న సమస్య రాగానే నాకు జీవితం వద్దు, చిన్న సమస్య రాగానే వాళ్ళు వద్దు, చిన్న సమస్య రాగానే కుటుంబం వద్దు, చిన్న సమస్య రాగానే పిల్లలొద్దు, చిన్న సమస్య రాగానే సంఘం వద్దు, చిన్న సమస్య రాగానే నాకెవరు వద్దు, నా జీవితం కూడా నాకొద్దు అని ఏం చేస్తుంటారు? మెల్లగా మరణానికి దారితీస్తూ మరణము గురించి ఆలోచిస్తుంటారు. ఇంకా నా బ్రతుకెందుకు, నేను ఇంకెందుకు బ్రతకాలి, నా బ్రతుకెందుకు అని మాటి మాటికి జరిగిన దానిని ఆలోచించి, మాటి మాటికి జరిగిన దానిని లేవనెత్తుకొని, మాటి మాటికి జరిగిన దాన్ని తలంపించుకొని అసలు నా బ్రతుకెందుకు అని చావటానికి ఇష్టపడుతుంటారు.
ఇది ఎంతవరకు న్యాయం? ఇది ఎంతవరకు న్యాయం మీరు ఆలోచించండి. జీవితం ఒక్కసారి మనకు దొరుకుతుంది, మాట మాటికి దొరకదు కదా. జీవితం ఒకసారి దొరికింది అంటే, ఒకసారి దొరికిన జీవితాన్ని దేవుని కోసము, కుటుంబం కోసము చక్కగా ఆలోచించుకోవటానికి ప్రయత్నం చేయాలి. కానీ అసలు నాకు జీవితమే వద్దు, నాకు జీవితం అంటే ఇష్టం లేదు, నేను పడి చచ్చిపోతాను, నేను దూకి చచ్చిపోతాను అనుకోవటం ప్రియులారా, ఇది చాలా నేరం. ఇది చాలా చాలా నేరం. ఒక్కసారి యూదా గురించి మీరు ఆలోచించండి. దేవుణ్ణి వద్దనుకుని యేసుక్రీస్తు వారిని అప్పగించిన తర్వాత, యేసుక్రీస్తు వారిని అప్పగించిన తర్వాత, యేసుక్రీస్తు వారిని కొడుతుంటే, యేసుక్రీస్తు వారి పైన ఉమ్మి వేస్తుంటే, యేసుక్రీస్తుని చిత్రహింసలు పెడుతుంటే, అప్పుడు యూదా డబ్బులకు ఆశపడి అప్పగించాడు, డబ్బులకు ఆశపడి యేసుక్రీస్తుని అమ్ముకున్నాడు. కానీ యేసుక్రీస్తుకి జరిగిన చిత్రహింసలను చూసి బలహీనుడైన ఇస్కరి యూదా ఏం చేశాడు తెలుసా? ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు. అంటే ఉరిపెట్టుకొని చచ్చిపోవటం అనేది దేవుడి దృష్టిలో పెద్ద నేరం ప్రియులారా, పెద్ద నేరం. ఎంత పెద్ద నేరం అంటే పరలోకాన్ని కూడా పోగొట్టుకుంటాడు, దేవుడి దృష్టిలో నేరముగా ఎంచబడతాడు. హాగి ఆలోచించి బాగుండేది కదా. హాగి ఆలోచించుంటే, అయ్యో నేను చేసింది తప్పే కదా, నేను చేసింది అన్యాయమే కదా, లోక రక్షకుడు నేను అప్పగించాను కదా అని పశ్చాత్తాపపడి యేసుక్రీస్తు వారి పాదాల మీద పడి ఉంటే క్షమాపణ దొరికేదేమో, ఆయన ఇంకా బ్రతికేవాడేమో. అలాగని పేతురు గారు 3 సార్లు అబద్ధం ఆడాడు, ఈయనేమన్నా ఉరిపెట్టుకున్నాడా? లేదుగా. పేతురు గారు 3 సార్లు అబద్ధం ఆడాడు. మరి తోమా గారు యేసుక్రీస్తుని నమ్మలేదు. మరి వీళ్ళేమన్నా ఉరిపెట్టుకున్నారా? వీళ్ళేమన్నా యేసుక్రీస్తుని విడిచి వెళ్ళిపోయారా? లేదుగా. పశ్చాత్తాపము చెందారు. అయ్యో మేము ఇంత మాట అన్నామా మా రక్షకుడిని, ఇంత మాట అన్నామా అని పాప క్షమాపణ, పశ్చాత్తాపడ్డారు. మళ్ళీ యథావిధిగా జీవితాన్ని కొనసాగించారు. ఇస్కరి యూదా మాత్రం ఏం చేశాడంటే, బలహీనుడైన ఇస్కరి యూదా మాత్రం ఏం చేశాడంటే ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు. అలా చచ్చిపోవటం వలన ఎవరికి నష్టం? ఇంటి వాళ్ళకి, కుటుంబానికి, నీ భర్తకి, నీ పిల్లలకి, నీకు నీవే నష్టం. నీకు నీవే నష్టపరుచుకుంటున్నావు. ఇటు కుటుంబానికి దూరంగా పిల్లల్ని అనాథులు చేసి, భర్తని ఒంటరివాడిని విడిచిపెట్టి, భార్యని ఒంటరిదానిగా చేసేసి, పిల్లల్ని అనాథులుగా చేసేసి నీవు ఉరిపెట్టుకోవటం వలన ఎవరికి లాభం జరుగుతుంది? మీరు ఆలోచించండి. నీవు ఉరిపెట్టుకోవటం వలన ఎవరికీ లాభం జరగదు. నీవు ట్రైన్ కింద పడి చచ్చిపోవటం వలన ఎవరికీ లాభం లేదు. నువ్వు కెరోసిన్ వేసుకొని చచ్చిపోవటం వలన ఎవరికీ లాభం లేదు. ఒక్కసారి మీరు ఆలోచించండి. 100 సమస్యలు ఉంటాయి. వాటికి పరిష్కారం వెతుక్కోవటానికి ప్రయత్నం చేయాలి. కానీ పరిష్కారము లేదు అని చావటానికి ప్రయత్నాలు మాత్రము ఎవరూ చేయకూడదు. ఈ వాక్యం విన్న తర్వాత ఎవరు చేయకూడదు. ఎందుకంటే సమస్యలు అందరికీ ఉంటాయి, కానీ పరిష్కారాలు మాత్రం చాలా ఉంటాయి. ఒక్క సమస్యకి 50 పరిష్కారాలు ఉంటాయి, ఒక్క సమస్యకి 100 పరిష్కారాలు ఉంటాయి. మీరు ఆలోచించండి బాగా. మరి 100 సమస్యలు ఉన్నాయనుకో, 1000 పరిష్కారాలు ఉంటాయి. 1000 పరిష్కారాలు, 100 ప్రాబ్లమ్స్, 1000 సొల్యూషన్స్. అంటే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ వాటికి పరిష్కారాలు కూడా ఎన్నో ఉంటాయి. ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం? ఒక దారి మూసివేయబడిందంటే 10 దారులు మన కోసం ఓపెన్గా ఉంటాయి. 10 దారులు మన కోసం ఓపెన్గా ఉంటాయి. 10 మార్గాలు మన కోసం తెరుచుకొని ఉంటాయి. అవి మనం గమనించలేక, వాటిని మనం తెలుసుకోలేక చావే అన్నిటికీ పరిణామము అని ఏం చేస్తారంటే చచ్చిపోతారు ప్రియులారా.
చచ్చిపోతారు. అది న్యాయం కాదు, అది నేరం. అది న్యాయం కాదు, అది నేరము. అందుకే బైబిల్లో ఒక అద్భుతమైన మాట యేసుక్రీస్తు వారు పలికారు. ఈరోజు నీవు నేను ఆ మాటని చదువుకున్న తర్వాత సిగ్గుతో తలదించుకోవాలి, సిగ్గుతో తలదించుకోవాలి. ఎందుకంటే అంత బలమైన మాట యేసుక్రీస్తు వారు మాట్లాడారు. అంత బలమైన మాట, అంత బలమైన మాట. ఏమని మాట్లాడాడు తెలుసా? మత్తయి రాసిన సువార్త, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 27వ వచనం. 6వ అధ్యాయము 27వ వచనం. ఎంత మంచి మాట దేవుడు రాయిస్తున్నాడు. యేసుక్రీస్తు వారు ఎంత మంచి మాట పలుకుతున్నాడో ఈరోజు నీ కోసం, నా కోసం, సమస్యలతో ఎదుర్కొంటున్న వాళ్ళ కోసం, సమస్యలే పెద్దవంటున్న వాళ్ళ కోసం, సమస్యలు రాగానే చచ్చిపోవాలంటున్న వాళ్ళ కోసం ఈరోజు యేసుక్రీస్తు నీ కోసం, నా కోసం జ్ఞాపకం చేసుకున్న మాట, చెప్పిన మాట ఒక్కసారి ఆలోచిద్దాం. 27వ వచనం. మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకోగలడా? ఏంటి? మీలో ఎవడు చింతించుటం వలన తన ఎత్తు మూరుడు పెంచుకోగలడా, ఎత్తు చేసుకోగలడా? మరి ఎందుకు ఆలోచన? నీకు సమస్య రాగానే ఆలోచనలు పడిపోతావు. సమస్యలు రాగానే డబ్బులున్న వాళ్ళని వెతుకుతుంటావు. సమస్యలు రాగానే చావటానికి సిద్ధపడుతున్నప్పుడు అసలు ఎప్పుడైనా ఆలోచించావా? నేను చింత చేయటం వలన, నేను ఆలోచించటం వలన నా చింత ఎప్పుడైనా నేను చింతించటం వలన నా ఎత్తు మూరుడు అవుతుందా, తగ్గుతుందా, పెరుగుతుందా? అలా ఏం జరగటం లేదే. నీవు చింతించటం వలన ఏమి జరగటం లేదు. జస్ట్ నీవు ఆలోచిస్తున్నావంతే. జస్ట్ నీవు ఆలోచించుకొని నీ బ్రెయిన్ పాడు చేసుకుంటున్నావు. అండ్ ఒక్కసారి మీరు ఆలోచించండి. రైతు పంట వేసుకుంటాడు. రైతు పంట వేసుకొని ఆకాశం వైపు చూస్తుంటాడు, చింతిస్తుంటాడు. ఎప్పుడు దేవుడు వర్షము కురిపించాలో ఆయన చేతిలో ఉంది. కానీ ఈయన ఎదురు చూసేవాడే కానీ వర్షాన్ని రప్పించేవాడైతే కాదు. హాస్పిటల్లో పేషెంట్ని జాయిన్ చేస్తారు, బయట కూర్చుని చింతిస్తుంటారు. చింతించటం వలన లాభం ఏంటి? దాన్ని బాగు చేసేది డాక్టర్లు కదా. ఒక రైతు ఆకాశం వైపు చూసి చింతిస్తున్నాడు, లాభం లేదు, దేవుడు వర్షం కురిపించాలి. ఒక పేషెంట్ని బెడ్ మీద పడుకోబెట్టి బయట పేరెంట్స్ చింతిస్తుంటారు, లాభం లేదు, బాగు చేసేది డాక్టర్లు. నీ సమస్యలు నీకు వచ్చినప్పుడు నీవు చింతించటం వలన నీ మూరుడు ఎత్తు పెంచుకోలేవు కదా, నీ మూరుడు తగ్గించుకోలేవు కదా. నీ మూరుడు పెంచుకోలేనప్పుడు సమస్యలు రాగానే ఎందుకు సతమతమైపోతుంటావు? ఎందుకు బాధపడుతుంటావు? ఎందుకు నీవు ఆలోచనలో పడుతుంటావు? నీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని ఇచ్చేది దేవుడు. నీ సమస్యలన్నిటికీ పిల్లలు కావటం లేదా? టెన్షనా? ఏంటి ఈరోజు జాబ్ సమస్య? ఈరోజు ఎన్ని సమస్యలు ఉన్నాయి? ఈరోజు ఆర్థిక సమస్య, పిల్లలకి ఉద్యోగాలు లేవా? నీకు అనారోగ్యంగా ఉందా? ఎన్నో సమస్యలున్నా ఈ సమస్యలన్నిటికీ కూడా దేవుడు ముందు శిరస వహించి కన్నీళ్లతో మోకరించి ప్రార్థన చెయ్యకుండా, దేవుడు ముందు మోకరించకుండా, దేవుణ్ణి అడుక్కుండా, నీకు నీవే అన్నీ ఆలోచించుకొని నీకు నీవే టెన్షన్ తీసుకోవటం వలన ఆరోగ్యం పాడు కాకపోతే ఏమవుతుంది? నీకు సమస్య వచ్చినప్పుడు పెద్దవాళ్ళతో చెప్పుకుంటున్నావు, ఆ పెద్దవాళ్ళు ఇంకొక పెద్దవాళ్ళు చెప్పుకుంటున్నారు కదా. మరి అందరికంటే గొప్పవాడు, అందరికంటే పైన ఉన్నవాడు ఎవరు తెలుసా? దేవుడు. ప్రతి సమస్యను పరిష్కరించేది దేవుడు.
చాలామంది ఏం చేస్తారంటే అయ్యో రేపు ఎలా జరుగుతుంది జీవితం, రేపు ఎలా గడుస్తుంది జీవితం, రేపు తినటానికి లేదు, రేపు రేషన్ లేదు, రేపు ఉద్యోగం లేదు, ఎలా చెయ్యాలి? ఏంటి బైబిల్ ఇంకొక మాట మనకు చదువుకోవటానికి మంచి మాట, 6వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో, చూడండి యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. ఏమి తినాలో ఏమి తాగాలో ఏమి ధరించుకోవాలో మీరు చింత చెయ్యకండి. అయినా చింతే, దేవుడు వద్దన్నా మనకి చింతే, దేవుడు వద్దన్నా దానిని మనం చింతిస్తున్నాం. ఏమి తినాలి, ఏమి తాగాలి, ఏమి కట్టుకోవాలి, ఎలా ఉండాలి, ఇదంతా మీరు చింత చెయ్యకండి అంటున్నాడు. ఏమి ధరించుకుందామని చింతింపకుడి. అన్యజనులు వీటిని అన్నిటి విషయములో విచారింతురు. అన్యజనులు వీటి గురించి ఆలోచిస్తారు. నువ్వు క్రైస్తవుడు కదా, యేసుక్రీస్తుని నమ్ముకున్న వాడివి కదా, 5,000 మందికి భోజనం పెట్టాడు, నీళ్ళని ద్రాక్షారసంగా మార్చాడు, కుంటి వారికి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డి వారికి కన్నులు ఇచ్చాడు, చచ్చిపోయిన వారిని లేపాడు. ఇన్ని అద్భుతాలు మహత్ కార్యాలు చేసిన యేసుక్రీస్తు వారి పట్ల నీ విశ్వాసం ఉంచావు కదా, మరెందుకు చింతిస్తున్నావు? వీటి విషయంలో అన్యజనులు విచారిస్తారు. నీవు క్రైస్తవుడు కదా, నీవెందుకు విచారిస్తున్నావు? నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా. కాకుల ద్వారా ఆహారం ఇచ్చిన దేవుడు ఏలియాకి, కాకుల ద్వారా ఆహారం ఇచ్చాడు ఏలియాకి దేవుడు. ఒక విధవరాలకి దేవుడు ఆర్డర్ వేశాడు ఏలియాను పోషించటానికి. 40 సంవత్సరాలు ఇశ్రాయేలుని 40 సంవత్సరాలు అరణ్యములో ఏది అవసరం లేకుండా పెంచాడు. ఇవన్నీ నీకు గుర్తుకు రావా? బైబిల్లో ఇవన్నీ నువ్వు చదువుకోలేదా? బైబిల్లో ఇవన్నీ నువ్వు పాటించలేదా? బైబిల్లో ఓ క్రైస్తవుడా, యేసుక్రీస్తుని నమ్ముకున్నవాడా, బాప్తీసం తీసుకున్నవాడా, రేపేమి సంభవించునో నీకు తెలియదు కదా. రేపటి గురించి నీకెందుకు చింత? అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు తెలుసా? ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమని మీరు చింతించుటేలా చింతించకండి. వీటి విషయములో అన్యజనులు ఆలోచిస్తున్నారు, వీటి విషయములో అన్యజనులు చింతిస్తున్నారు. కానీ దేవుడు మాత్రము మన గురించి చింతిస్తున్నాడంట, మన విషయములో చింతిస్తున్నాడంట. మన సమస్యల విషయంలో, మన జీవితం విషయంలో, అన్నిటి విషయములో మన గురించి దేవుడు చింతిస్తున్నప్పుడు మనమేంటండి, మనం తినటాని గురించి ఆలోచిస్తున్నాం. అందుకే 34వ వచనం, 6వ అధ్యాయం 34వ వచనం చదువుకుందాం. రేపటిని గురించి చింతింపకుడి, రేపటిని గురించి చింతించకండి, రేపటి గురించి చింతింపకండి. రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును. ఏనాటికి ఆనాటికి చాలును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. ఏనాటికి ఆనాడే చాలు. ఇశ్రాయేలు అరణ్యములో ఉన్నప్పుడు మన్నాని కురిపించాడు దేవుడు. మన్నాని కురిపించి ఏ రోజుది ఆ రోజుకే మీరు సమకూర్చుకోవాలి, రేపటికి దక్కించుకోవాలి, రేపటికి ఉంచుకోవాలి అనుకుంటే అది పురుగు పట్టిపోద్దంటున్నాడు దేవుడు. ఏ నాటిది ఆనాటికి చాలు. ఈరోజు చూడండి, దేవుడు ఎన్నిసార్లు హెచ్చరించినా, ఎన్ని విధాలుగా నీకు బైబిల్ ద్వారా తెలియచేసినా, సమస్యల గురించి భయపడుతున్నావంటే, సమస్యల గురించి నువ్వు చింతిస్తున్నావంటే నీకు దేవుడు అర్థమయ్యాడా? భార్య భర్తల్లో గొడవలు, వాటి గురించి చింత, ఫైనాన్షియల్ గొడవలు, వాటి గురించి చింత. మనిషికి ఎన్ని చింతలు లేవండి ఈరోజు. ఈ చింతలన్నీ కూడా, ఇబ్బందులన్నీ, సమస్యలన్నీ ఎవరు తెచ్చారా? ఏమైనా దేవుడు తెచ్చాడా? లేదు కదా. నీవు తెచ్చుకున్న సమస్యలు, నీవు సృష్టించుకున్న సమస్యలకి అయినా దేవుడు నిలబడి పరిష్కారం ఇస్తున్నాడు.
దేవుడు మనిషికి సమస్యల్లో ఇరికించడు. దేవుడు మనిషిని సమస్యల్లో ఇరికించడు. మనిషే సమస్యల్లో ఇరుక్కొని అప్పుడు దేవుడు దగ్గరకు వస్తే దేవుడు కూడా ఏమంటాడంటే, పోన్లే నువ్వు సమస్యల్లో ఇరుక్కున్నావు కదా, నేను పరిష్కారం చూపిస్తానంటున్నాడు దేవుడు. ఎప్పుడు? నువ్వు దేవుడి దగ్గరకు వస్తే కదా. నువ్వు దేవుడి దగ్గరికి రాకుండా నీ సమస్యలు నీవే తీర్చుకోవటానికి వెళితే ఎలా? ఏమంటున్నాడు దేవుడు? రేపటి గురించి చింతింపకండి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతింతును. ఏనాటి కీడు ఆ నాటికి చాలును. ఏనాటిది ఆ నాటికి చాలు. ఈ రోజుకి చాలు. రేపటి రోజు దాని గురించి అది విచారిస్తుందంట. నీవు విచారిస్తే నీకేమి దొరకదు. నీవు చింతిస్తే నీకేమీ దొరకదు. దేవుడు విచారించాలి. దేవుడు నీ గురించి పట్టించుకోవాలి. అడిగితే అమ్మ అన్నం పెడుతుంది. అడగక ముందే దేవుడు మనకన్నీ దయచేశాడు. అలాంటి దేవుడు దగ్గరికి నీవు రావటానికి ఎందుకు సిగ్గు? ఎందుకు వెనకంజు వేస్తున్నావు? నీ సమస్యలు దేవుడితో చెప్పుకో, నీ ఇబ్బందులు దేవుడితో చెప్పుకో. దేవుడు అన్నిటికీ పరిష్కారాన్ని చూపిస్తాడు. ఫిలిప్పు రాసిన పత్రిక, ఎంత మంచి మాట. ఫిలిప్పు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేని గురించి మీరు చింతింపకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. మీ విన్నపములు, మీ సమస్యలు, మీ విన్నపములు, మీ మొర్ర దేవుడికి తెలియచేయుడి. దేని గురించి మీరు చింతించకండి, దేని గురించి మీరు ఏడవకండి, దేని గురించి బాధపడకండి. మీ చింత యావత్తు నా మీద వెయ్యండి అంటున్నాడు దేవుడు ఇబ్రీలు రాసిన పత్రికలో. మీ చింత యావత్తు నా మీద వెయ్యండి, నేను మీ గురించి చింతిస్తున్నాను. మీరు చింతించటం వలన మీ మూరుడు హైట్ని పెంచుకోలేరు. మీరు జానెడ్ హైట్ని పెంచుకోలేరు కదా, మరి ఎందుకు చింతిస్తున్నారు? చింతించకండి. అందుకే పౌలు గారు పత్రికలు ఏమంటున్నాడు తెలుసా? దేని గురించి మీరు చింతించకండి కానీ ప్రతి విషయములోను దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ప్రార్థన విజ్ఞాపములు చేత మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఇది ఎప్పుడైనా మనకి మైండ్లో ఉంటుందా? మనకి సమస్యలు రాగానే దేవుడికి తెలియజేద్దామన్న ఆలోచన ఉంటుందా? ఏదైనా సమస్య జరిగిందనుకోండి, ఎవరికి తెలియజేస్తారు? ఇంటి వాళ్ళకి తెలియజేస్తారు. ఇంటి వాళ్ళు ఎవరికి తెలియజేస్తారు? పెద్దలకు తెలియజేస్తారు. ఎక్కడైనా మర్డర్ జరిగిందనుకోండి, అప్పుడు ఎవరికి తెలియజేస్తారు? పోలీసులకి తెలియజేస్తారు. ఇంట్లో దొంగతనం జరిగిందనుకోండి, పోలీసులకు తెలియజేస్తారు. నీ పర్సు పోయిందనుకోండి, పోలీసులకు తెలియజేస్తారు. నీ జీవితాలకు సమస్య వచ్చిందనుకోండి, పోలీసులు ఏం చేయగలరు? ఇంటి వాళ్ళు ఏం చేయగలరు? ఎవరు ఏం చేయలేరు ప్రియులారా. దేవుడు ఒక్కడే చేయగలడు. దేవుడు ఒక్కడే వీటినన్నిటికీ పరిష్కారం. దేని గురించి మీరు చింతింపకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. దేవునికి తెలియచేయడం అంటున్నాడు ప్రియులారా. అందుకే ఎన్ని సమస్యలున్నా, పెళ్ళైన తర్వాత పిల్లలు కావటం లేదా, నీకు పిల్లలు కావటం లేదా, ఇబ్బంది పడుతున్నావా? దేవుడి దగ్గరికి రా. ఉద్యోగం లేదా, దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకో. ఫైనాన్షియల్గా బాధపడుతున్నావా? దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకో. వాటికి ఏదో ఒకటి దేవుడు పరిష్కారం చూపిస్తాడు. ఏదో ఒకటి పరిష్కారం ఖచ్చితంగా చూపిస్తాడు. అందుకే మీరు ఆలోచించండి ప్రియులారా.
మనకు 100 సమస్యలున్నా 100 సమస్యలు ఎదుర్కొంటున్నా దేవుణ్ణి మాత్రం మర్చిపోకూడదు ప్రియులారా. చాలామంది ఏం చేస్తారంటే కష్టాలు వచ్చినప్పుడు దేవుడా 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 అంటుంటారు, సుఖం వచ్చినప్పుడు దేవుణ్ణి మర్చిపోతుంటారు. కష్టాలు వచ్చినప్పుడు దేవుడు, సుఖం వచ్చినప్పుడు దేవుడు వద్దనుకుంటే దేవుడు ఎలాంటి వాడు నీ దృష్టిలో ఉంటాడు చెప్పు? రోగం వచ్చినప్పుడు డాక్టరు, రోగం పోయిన తర్వాత కుటుంబము ఇలా ఉంటుంది కదండి. ఎనీ టైం ఎప్పుడైనా దేవుణ్ణి మర్చిపోకూడదు, దేవుణ్ణి దూరంగా ఉంచకూడదు, దేవుణ్ణి మనం దగ్గరకు తీసుకోవాలి, దేవుడిలో మనం ఉండాలి. ఎప్పుడు కూడా 24 గంటలు దేవుడి గురించి నీవు ఆలోచించాలి. నీ సమస్యల గురించి నీవు ప్రార్థన చేసుకోవాలి. నీ ఇబ్బందుల గురించి దేవుడికి ప్రార్థన చేయాలి. ఒక అన్న పిల్లలు లేక బాధపడుతుంది కదా, పిల్లలు లేక బాధపడుతున్న ఒక అన్న జీవితాన్ని ఒక్కసారి ముందు పెట్టుకోండి. పిల్లలు లేనివారు ఏమిటి సమస్యల్లో ఉన్న వాళ్ళు యోబు జీవితాన్ని ఒకసారి ఆలోచించండి. యోబు సమస్యల్లో ఉన్న, కష్టాలలో ఉన్న దేవుణ్ణి మాత్రం వదలలేడు కదా. అలాంటి వాళ్ళది యోబును గారి ఆదర్శవంతంగా తీసుకోండి. యేసుక్రీస్తు వారు ఎన్ని కష్టాలు అనుభవించాడు, అలాంటి కష్టాలలో ఉన్న వాళ్ళు యేసుక్రీస్తుని మాదిరిగా ఉంచుకోండి. ఏదో ఒకరోజు దేవుడు నిన్ను కనికరిస్తాడు ప్రియులారా. కనికరించే దేవుడు, ఆదరించే దేవుడు, నిన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు, నీ సమస్యల నుంచి నిన్ను విడిపించే దేవుడు. యేసేపు గారు జైల్లోకి వెళ్ళాడు, యేసేపు గారు బంధకముల్లోకి వెళ్ళాడు, కానీ దేవుడు విడిపించాడు కదా. 70 సంవత్సరాలు బానిసలుగా వెళ్ళారు బబులోను సామ్రాజ్యంలోకి, దేవుడు వాళ్ళని విడిపించాడు కదా. 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు, వాళ్ళని విడిపించాడు కదా. మరి నీ సమస్యల్లో నీవుంటే ఎందుకు విడిపించడు దేవుడు? ఖచ్చితంగా విడిపిస్తాడు. కానీ నీకు నమ్మకం ఉండాలి, నీకు నమ్మకం ఉండాలి. దేవుడి పట్ల భయభక్తులు కలిగి నీవు బ్రతకాలి. అందుకే మీరు ఒక్కసారి ఆలోచించండి. జీవితం చాలా విలువైనది ప్రియులారా, చాలా విలువైనది. పేతురు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. ఆయన మిమ్ముల గురించి చింతిస్తున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మిమ్ముల గురించి ఆయన చింతిస్తున్నాడు. మిమ్మల్ని గురించి దేవుడు చింతిస్తున్నప్పుడు, మన గురించి పెద్ద ఆయన చింతిస్తున్నప్పుడు, మన గురించి యజమానుడు చింతిస్తున్నప్పుడు బైబిల్ ఏమన్నా తెలుసా? మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి. మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి. మన పాపాలు తీసుకోలేని దశలో, మన పాపాలని మనము తీసుకోలేని దశలో ఉన్నప్పుడు యేసుక్రీస్తుని మనకు పంపలేదా? మనం బలహీనులుగా ఉన్నప్పుడు మనలోకి పరిశుద్ధాత్మని పంపలేదా? మనం బలహీనులుగా ఉన్నప్పుడు మనకు ఆరోగ్యం ఇవ్వలేదా? మనం ఈ లోకానికి రాకముందు మనల్ని ఈ లోకానికి రప్పించటానికి దేవుడు నిర్ణయించుకున్నాడు కదా. ఇవన్నీ మనం ఆలోచిస్తే ప్రియులారా చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా ఆలోచించదగ్గ విషయాలు ఇవన్నీ. సమస్యల్ని ఎదుర్కోవటానికి దేవుణ్ణి శక్తి కోరుకో, సమస్యల్ని ఎదుర్కోవటానికి దేవుడి నుంచి వరం కోరుకో. కానీ సమస్యలు వచ్చాయని చావటానికి మాత్రం సిద్ధపడుకో. సమస్యలు వచ్చాయని చావును కోరుకోకు. సమస్యలు వచ్చాయంటే ఎదిరించి నిలబడటానికి దేవుడి దగ్గర శక్తిని అడుగు, బలం అడుగు. దేవుడు ఖచ్చితంగా నీకు ఇస్తాడు. అందుకే సమస్యలతో సతమతమైపోతున్న నా ఆత్మీయ సహోదరుమనులకు ఒకటే విన్నపం చేస్తున్నాను. సమస్యలు వచ్చాయని చావే పరిష్కారం అని అనుకోకండి. ఎన్నో సమస్యలకి పరిష్కారం బైబుల్. దేవుడిని అడుగుదాం, వాక్యాన్ని చదువుదాం. దేవుడు మనకేం సెలవిచ్చాడు వాక్యములో, దేవుడికి మొర్రపెట్టుకుందాం. అందరూ కలిసి దేవుని మహిమపరద్దాం. అందరూ కలిసి దేవుని పనిలో మనం అందరూ కొనసాగాలని కోరుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.